దేశం ముందుకు పోవాలి మునుముందుకు పోవాలని చాలా మంది ఆరాట పడుతుంటే కొంతమంది చిల్లర బుద్ధున్నోళ్ళు చేయబట్టి అది జరిగే పనేగా అదనిపిస్తుంది. మరి లేకపోతే ఏంది, రోడ్డు మీద ఎలక్ట్రిక్ కార్లకు బండ్లకు బస్సులకు ఛార్జింగ్ పెట్టే ఈవీ ఛార్జింగ్ పాయింట్ల వైర్లు మిషన్లు ఛార్జర్లను ప్లగ్గులు కట్ చేసుకొని పోయినరు. అంటే ఎంత దగులుబాజీ దండుగా దండుప్యాలం మనసులో చూడు. పెట్రోల్ డీజిల్తో నడిచే బండ్లు కార్లతోని పొగ ఎక్కువై పొల్యూషన్ పెరుగుతున్నదని కరెంటుతో నడిచే ఈవీ బండ్లు నడపాలని దునియా మొత్తం నిర్ణయం తీసుకుంది. అందుకే హైదరాబాద్లో ఉన్న జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్నంలో ఛార్జింగ్ సెంటర్లను పెట్టించింది. ఇంకేమున్నది, దొంగ బడివేగాల కండ్లు ఆ ఛార్జింగ్ సెంటర్ల మీద పడ్డాయి. సిటీలో ఉన్న ఛార్జింగ్ సెంటర్లను ఇగో గిట్లా ఆగం చేసే వరకు కార్ల కరెంట్ అయిపోయిన వాళ్ళు గిట్ల తిప్పల పడ్డారు. కార్లో ఛార్జింగ్ లేదు, ఈవీ ఛార్జింగ్ పెడదామని ఛార్జింగ్ స్టేషన్కి వస్తే జిహెచ్ఎంసీ శ్రేణుత కార్బన్ ఎమిషన్ ఉంది కదా, ఏమో ఛార్జర్ కట్ చేసుకొని తీసుకుపోయారా. అరే మీ అమ్మ ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జింగ్ లేదురా, ఛార్జర్ కట్ చేసుకొని తీసుకుపోయారు. వైర్లు మిషన్లు ఛార్జింగ్ సాకెట్లు కత్తిరించుకొని కథం పట్టించిండ్రు. ఏ పాటో వాళ్ళు కరెంట్ ఛార్జర్ల మెకానిక్ పనిచేసేటోడో అయినట్టున్నాడు కావచ్చు. మరి లేకపోతే వాటితోని ఏరేటోళ్లకు వేరే దొంగలకు ఏం పని ఉంటుంది? ఇక గిట్లా చేసినాక ఆ దేశం ముంగటికి ఎందుకో చెప్పుండ్రి, అభివృద్ధిలో అమెరికా దేశాన్ని దాటిపోతుంది, అన్ని దేశాలని తలదన్ని పోతుంది. గిసోంటి దొంగలుంటే 2-3 ఏళ్లనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. ఛార్జింగ్ సెంటర్లను కూడా తస్కరించుకొని పోయేటోళ్ళు దేశ పబ్లిక్ను గర్వపడేటట్టు చేస్తారు. మరి పోలీసులు ఏం చేస్తారో, ఎంత తొందరగా మహానుభావులను పట్టుకుంటారో సన్మానిస్తారో చూద్దాం.